సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. నమస్కారం. ఇప్పుడు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 509వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం. సుమారు 300 ఎపిసోడ్స్ నుండి మనం చర్చించుకుంటున్నామండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి, భగవంతుని ప్రాప్తి చేసుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పం చేయండి. ఇప్పుడు వర్తమాన సమయంలో పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి ఆ విధి విధానాల్ని భగవంతుడే మనకి స్పష్టం చేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో శ్రీమద్ భగవద్గీతని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు పరమాత్మతో కనెక్ట్ అవ్వగలుగుతారు. అర్థమైందండి. ఇది కొద్దిమంది మాత్రమే చేస్తారు ఇటువంటి ప్రయత్నము. ఆ కొద్ది మందిలో నేనెందుకు ఉండకూడదని ప్రతి ఒక్కరూ భావించినట్లయితే మీరు సులభంగా ఏ భగవంతుడి కోసం అయితే జన్మ జన్మలుగా మీరు ఈ విధంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు చేస్తూ వచ్చారో, తీర్థయాత్రలు, అన్నదానాలు, దానపుణ్యాలు అంటారు కదా, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు తిరిగారు కదా. అందువలన ఇప్పుడు ఆ సువర్ణ అవకాశం మీకు అతి చేరువలో ఉన్నది. కేవలం మీరు తెలుసుకోవాల్సిందల్లా భగవంతుడు ఒక్కడే పరమసత్యము, భగవంతుని మహావాక్యాలు కూడా పరమసత్యము. అర్థమైందండి. ఇప్పుడు ధార్మికము, ఆధ్యాత్మిక మధ్యలో మరొక భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మామూలుగా మనము ధనము గురించి ఈ రోజున వర్తమానంలో ప్రాకులాడుతున్నారు. ధనమూలం ఇదం జగత్ అంటున్నారు. ఈ ధనం సంపాదించడం కొరకే భగవంతుని కూడా మనం దూరం చేసుకుంటున్నాం. అర్థమైందండి. ఎక్కడా తీరిక లేకుండా మన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టుకొని ఆ విధంగా కేవలము ధనార్జన మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని మనం వర్క్ చేస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మనము ఒకసారి బుద్ధినేత్రాన్ని తెరుచుకొని చూసినట్లయితే మనము పొట్ట కోసము సంపాదించుకుంటున్నామా, పెట్టె కోసమా, లేక పెట్టెల కోసమా? ఒక్కసారి ఆలోచించండి. మనకు ధార్మిక జగత్తులో ఇక్కడ ఎప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా ఏ ప్రవచనకారులు కూడా మనకు చెప్పలేదు మన ధనం మనకు కూడా వస్తుందని. ఎవరైనా చెప్పారో చెప్పండి? ఎవ్వరూ చెప్పలేదు. ధనం మనకు కూడా వస్తుంది. ఈ జన్మలో ఎంతైతే పోగు చేసుకున్నామో 1,00,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు తదుపరి జన్మలో 1,00,000 కోట్లు ఓపెనింగ్ బ్యాలెన్స్తో మీరు జన్మ తీసుకుంటారు అనే ఫార్ములా ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ ధనార్జన చేసుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు అర్థం చేసుకోగలిగితే మనకు కూడా మనతో పాటు 100 సంవత్సరాలు అంటిపెట్టుకున్న శరీరం కూడా మనకు కూడా రావటం లేదు. శారీరక సంబంధికు ఎవ్వరు కూడా మనకు కూడా రావటం లేదు. శారీరకంగా మనం సంపాదించుకున్న వస్తు వైభవాలు, పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, వజ్ర వైడూర్యాలు ఎన్నో చెప్తారు కదా. ఈ ధనము, బంగారము ఏది కూడా మనకు కూడా రాదు. స్థూలధనం మనకు కూడా ఏదొస్తుంది? మనకు కూడా వస్తుంది. జ్ఞానధనం మనకు కూడా వస్తుంది. జ్ఞానము ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవద్గీతను మనం అర్థం చేసుకోగలిగితే జ్ఞానధనము అంటే ఆధ్యాత్మిక జ్ఞానధనము. అది ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టిచక్ర జ్ఞానము మరియు కర్మ సిద్ధాంతం అంటే కర్మల గుహ్య గతి, లోతైన కర్మ సిద్ధాంతము. ఇది కానీ అర్థం చేసుకుంటే మన కర్మలలో శ్రేష్టత్వం వస్తుంది. మంచి కర్మలు చేస్తాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాము. అర్థమైందని మన ఏ ఫిలాసఫీ అయితే, మనం ఏ సిద్ధాంతం అయితే హిందూ ధర్మం ప్రకారంగా, పలానా ధర్మం ప్రకారంగా ఆచరిస్తూ మనం అంటున్నామో, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, ఇలా మనం అంటున్నాం చూసారా. దీన్ని మన జీవితంలో ఆచరణలోకి తీసుకురావడానికి వీలవుతుంది. మనకు కూడా వచ్చేవి కేవలం మన సంస్కారాలండి. సంస్కారాలు ఆత్మలో ఆ విధంగా పేరుకుంటాయి. ఆత్మ జ్ఞానం లేకుండా సంస్కారాలను ఏ విధంగా బాగు చేసుకోగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి. కేవలం సంస్కారాల ఆధారంగానే మీరు సత్యయుగంలోకి వెళతారా, త్రేతాలోకి వెళతారా, ద్వాపరంలోకి వెళతారా, కలియుగంలోకి వెళతారా, స్వర్గంలోకి వెళతారా, నరకంలోకి వెళతారా? అర్థమైందండి. సత్యత్రేతాయుగాల్ని స్వర్గం అంటున్నారు, ద్వాపర కలియుగాల్ని నరకం అంటున్నారు. ఎందుకంటే ద్వాపర కలియుగాల్లో దేహాభిమానంలో ఉంటారు మనుషులు. సత్యయుగంలో, త్రేతాయుగంలో ఆత్మాభిమాన స్థితిలో ఉంటారు.
ఇవన్నీ భగవంతుడు స్పష్టంగా భగవంతుడి సత్యపరిచయము, తన పరిచయము, మన పరిచయము, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన ఇవన్నీ కూడా మనకు కూడా ఏ విధంగా మన శక్తులు, గుణాలు ఎలాగ తీసుకుని వెళ్ళాలి, మన సంస్కారాలు ఎలాగ మనం కూడా తీసుకుని వెళ్ళాలో ఇవన్నీ కూడా స్పష్టంగా 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల్లో పొందుపరచబడిందండి. ఇది మేము ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటాము అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుందండి. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పారు? మాం వేత్తి తత్వతః, తత్వం ఆధారంగా యథార్థంగా వాస్తవికంగా నన్ను కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. అర్థమైంది కదండి. ఈరోజు భేదము, ఈ ఎపిసోడ్లో భేదం ఏంటండి? స్థూల ధనము వర్సెస్ జ్ఞాన ధనము. ఏది మనకు కూడా వస్తుంది, ఏది మనకు కూడా రాదు. అర్థమైందండి. ఈ విషయాన్ని ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టుకుని మనము ఈ ఎపిసోడ్లో కూడా నేను మరొక గీతా శ్లోకాన్ని మీ ముందుంచబోతున్నాను. ఉపనిషత్ మంత్రం తదుపరి ఎపిసోడ్లో తీసుకుంటాను. ఈ ఎపిసోడ్లో కూడా ఒక గీతా శ్లోకం అంటే భగవంతుడి గురించి తెలియజేసేటువంటి శ్లోకాల్ని మళ్ళీ మనం పునః పరిశీలిస్తున్నాం. కొన్ని శ్లోకాలు పరిశీలించి ఉండొచ్చు, ఇప్పటికే కొన్ని శ్లోకాలు కొత్తవి ఉండొచ్చు. అర్థమైందండి. నన్ను, నేను ప్రభువుని, నేనే విభుడిని, ఈశ్వరుడిని, ఈశా, మహేష ఇటువంటి పదాలు ఉన్నటువంటి శ్లోకాలు మనం తీసుకుంటున్నాము. ఎందుకంటే దీని ముఖ్య కారణం ఏంటంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం మీకు అర్థం కావాలి. భగవంతుడే చెప్తున్నాడు నేను ఒక్కడే భగవంతుడు అని అన్నప్పటికీ కూడా భగవంతుడి మాటల పట్ల మనకు విశ్వాసం లేకపోతే ఎలాగండి? ఒక్కసారి ఆలోచించండి. ఏ భగవంతుడిని అయితే మనం జన్మ జన్మలుగా పూజ చేస్తున్నాం, భగవంతుడా మా యొక్క జీవితాన్ని చక్కగా తయారు చెయ్యి, మా 3వ నేత్రాన్ని తెరిపించు, బుద్ధి నేత్రాన్ని తెరిపించు, మంచి మార్గాన్ని నడిపించు, మా జీవితాన్ని సుఖమయంగా, శాంతిమయంగా, ఆనందమయంగా, ఆరోగ్యమయంగా తయారు చేయి అంటున్నాం కదండి. ఆ విధంగా చేస్తున్నాడు, ఇప్పుడు నిజంగానే చేస్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్పటం లేదు, తిరుగులేని, తిరస్కరించలేని సత్యాలు. ఇప్పుడు అదే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమైందండి. భగవంతుడు మనము కానీ ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా మనం పరమాత్మని ధ్యానం చేస్తే సత్యంగా నేనెవరిని, పరమాత్మ ఎవరు అన్న అవగాహనతో చేసినట్లయితే భగవంతుడు మన నుండి ఎప్పుడు దూరం కాడంటండి. మనము భగవంతుడి హృదయంలో కూర్చుంటాము, భగవంతుడు మన హృదయంలో కూర్చుంటాడంటే చూసారా? అర్థమైందండి. అద్భుతమైనటువంటి శ్లోకం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము. ఇందులో 30వ శ్లోకం అండి. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. ఒక్కసారి శ్లోకం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఇది శ్లోకం అండి. యోమాం పశ్యతి సర్వత్ర ఏంటి? కొంచెం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చని కేవలం బుద్ధి నేత్రం తెరుచుకుంటే. అంధవిశ్వాసంలో మీరు 100 సార్లు కాదు 1,00,000 సార్లు చదువుకున్నా మీకు అందులో ఆ యొక్క తత్వం మీకు అర్థం కాదు. ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకున్న మన జీవితం మారిపోతుంది. యో మాం పశ్యతి సర్వత్రా. అర్థమైందండి. మాం పశ్యతి అంటే, పశ్యతి అంటే చూడటం, మాం అంటే నన్ను, మాం అంటే మేము కాదండి, నన్ను, భగవంతుడినైన నన్ను, పరమాత్మనైన నన్ను, ఈశ్వరుడినైన నన్ను, పరమేశ్వరుడినైన నన్ను, విశ్వాత్మలకి తండ్రిని, పతిత పావనుణ్ణి, దివ్య గుణాల సాగరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి. అర్థమైందండి. సత్యాన్ని నేనే పరమ సత్యము, నా మీద మీరు బలిహారం అవ్వండి అని చెప్తున్నటువంటి ఆ భగవంతుడు అంటున్నాడు, మీరు ప్రతి ఒక్క మనిషిలో నన్ను ఎప్పుడైతే మీరు చూస్తారో, అర్థమైందండి. యోమాం పశ్యతి సర్వత్రా అంటే ఏంటి? సర్వత్రా అంటే మొత్తం సమస్త మానవ జాతి, సమస్త మానవాళి, 850 కోట్ల మనుషులు అన్నమాట. సమస్త మానవాళిలో మీరు నన్ను చూడాలి. ఎట్లా? ఎందుకు చూడాలి? నన్ను ఎందుకు చూడాలంటున్నాడు? ఊరికనే చెప్తున్నాడా? నాయనా వాళ్ళంతా నా సంతానము, మీకు 10 మంది పిల్లలు ఉన్నారంటే 10 మంది కీచులు ఆడుకుంటా ఉంటే మీరు ఎంత బాధపడతారండి? అదేవిధంగా పితా అహమస్య జగత మాత అన్నాడు కదా. అర్జున వాచలో కూడా పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు కదా. అందరూ నా పిల్లలే, అందరిలో నన్ను చూసుకోలేరా? అందరితో నా సంబంధాన్ని మీరు జోడించుకోలేరా? ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ సంబంధం, పరమాత్మ సంతానము, నాకు తోటి సోదరాత్మ, ఆత్మపరంగా సోదరులు అవుతాము. సోదర సోదరి, ఆత్మ అంటే సోదరి లేదండి, ఓన్లీ సోదరుడు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు అక్కడ. సర్వమానవ సోదర భావము, సౌభ్రాతృత్వము. అక్కడ సోదరి రాదు, ఫీమేల్ ఉండదు. అర్థమైందండి. యోమాం పశ్యతి సర్వత్ర,
అర్థమైందండి. సర్వం చ మయి పశ్యతి, మళ్ళీ ఏమంటున్నాడు చూసారా? అందరిలో నన్ను చూడమని ఇప్పుడు చెప్పాడా? మళ్ళీ ఏమన్నాడు? నాలో అందరినీ చూడండి అంటున్నాడు. అర్థమైందండి? నాలో అందరినీ చూడండి. అందరికీ నాకు సంబంధం ఉంది. ఏ ఒక్కరిని మీరు హింసించినా మీరు నాకు దూరం అవుతున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు ఏదో ఘనకార్యాలు చేసేస్తున్నారు. మీరు ఏమి చేయొద్దు. మీరు నాకు దగ్గర అవ్వాలంటే మీరు ప్రతి ఒక్క మనిషిని మీరు గౌరవించండి. వారి యొక్క దైహిక ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, కులము, మతము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, ఇవన్నీ పెట్టుకోకండి మీరు. ఇవన్నీ అశాశ్వతం, అనిత్యము. అర్థమైందండి? ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతము. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ 2వ అధ్యాయంలోని 20వ శ్లోకం చదువుకోండి. అంటే భగవంతుడు అంటే ఇష్టం, అంటే భగవంతుడి మాటలు మాకు ఇష్టం లేదంటే ఎవరేం చేయలేరు దాన్ని. భగవంతుడి మాటలు మేము అంగీకరించలేమండి. ఆయన ఏదో రాసుకున్నాడు, ఆయన ఏదో చెప్పాడు, మాకెందుకు? మాకు భగవంతుడు అంటే నమ్మకం ఉంది, మేము మా విధానంలో మేము చేసుకుంటూ వెళతాం అనుకున్నవాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పిన ఆ ఫార్ములాలోకి రారు. అంటే స్వర్గంలోకి రారు. సత్య త్రేతాయుగాల్లో జన్మ తీసుకోరు. కాలచక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది, కాలచక్రం ఆగదు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఇది అనివార్యము. 2వ అధ్యాయం 27 చదువుకోండి. 2వ అధ్యాయం 13 చదువుకోండి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, తర్వాత మరణము, తర్వాత దేహాంతర ప్రాప్తి, మళ్ళీ దేహం వస్తుంది. 2:22 చదువుకోండి. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, వస్త్రం మార్చుకున్నట్లే ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. 2వ అధ్యాయం 11 నుంచి 2వ అధ్యాయం 30వ శ్లోకం 20 శ్లోకాలు చదవండి. ఇంత స్పష్టంగా, విస్పష్టంగా, ఇంత ఖచ్చితంగా, ఇంత అథారిటీతో భగవంతుడు తప్ప ఇంకెవరు చెప్పలేరండి. మనుషులు చెప్పలేరు. మనుషులు కూడా పరమాత్మ సంతానమే. మీరు ఎంత గొప్పవాళ్ళైనా మీకు సోదరులు అవుతారు. అర్థమైంది? యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి అన్నాడు. నాలో అందరినీ చూడండి. అందరితో నాకు సంబంధం ఉంది. మీరేదో గొప్పగా అనుకోకండి. మీరేదో భగవంతుడిని గొప్పగా మేము గుడి కట్టిచ్చారు, లేకపోతే ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాను, ప్రతిరోజు ఇచ్చేస్తాను, దానివల్ల కాదు నాకు కావాల్సింది. ప్రతి ఒక్కరిని గౌరవించండి. గౌరవించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేకుండా గౌరవించలేరు. ఆత్మ అనుభవం చేస్తే, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు, అనుభూతులు చేస్తుంటే, అప్పుడు మీకు ఆ గుణాలు, శక్తులు నిండుగా ఉంటే, ఆంతరికంగా శక్తిశాలిగా ఉంటే, అప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మనే కదా, మూలస్వరూపంలో ఆత్మలే వాళ్ళు కూడా భగవంతుడి సంతానమే. వాళ్ళు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను తెలియజేసే పని చేస్తాను. భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యంలో నేను కూడా భాగస్వామిగా అవుతాను. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. 6:30 తస్యాహం న ప్రణశ్యామి సచమే నా ప్రణశ్యతి. ఇది 3-4 పంక్తులు. మొదటి 2 పంక్తులు చెప్పాను కదా. ఆ విధంగా మీరు నాలో అందరిలో నన్ను చూసినట్లయితే మీకు నేను దూరము కాను. చూసారా? మీకు నేను దూరము కానంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. భగవంతుడు సత్యమైన మాటలు చెప్తున్నాడు. మీరు నా నుండి దూరం కారు, నేను మీ నుండి దూరం కాను. మన సంబంధం ఎప్పుడు సదా స్థాయిగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అందరిలో నాలో అందరినీ చూసినప్పుడు. ఇంతే, చాలా సింపుల్ అండి. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను ఇక్కడ ఏమన్నాడు? తాత్పర్యం ఏం చెప్పాడు? ఎవడు ప్రతి జీవిలోనూ నన్నే, అంటే పరమాత్మను చూస్తాడు మరియు సమస్తము నాలోనే ఉన్నదని గ్రహిస్తాడు, అతనికి నేను ఎప్పుడు దూరము కాను, అతడు నాకు ఎప్పుడు దూరము కాడు. అంటే పరమాత్మతో నిరంతర యోగము ఏర్పడుతుంది. చూసారా? పరమాత్మతో నిరంతరము మనం సంబంధాన్ని జోడించుకోవాలి అంటే ఇది ఫార్ములా చెప్తున్నాడు చక్కగాను. ఎంత ఈజీ ఫార్ములా అండి. మనమేమో కఠినమైన ఫార్ములాను ఎంచుకుంటున్నాము, చేయలేకపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. అందుకని భగవంతుడు ఏమంటాడు? నిరంతరం యోగం. ఇక్కడ ఏమంటున్నాడు ఈ శ్లోకము? ధ్యాన యోగము. 6వ అధ్యాయం ధ్యాన యోగము. ఆత్మ సంయమ యోగం అంటే యోగా ఆఫ్ మెడిటేషన్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకాల్లో. ఇక్కడ యోగి యొక్క అత్యున్నత స్థితి ఏమిటో భగవంతుడు వివరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. అంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు? 6:29 ఒక్కసారి దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇప్పటికే మనం చర్చించుకున్నాం చాలాసార్లు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అందరినీ సమానంగా చూసేవాడయ్యా. అందరూ భగవంతుడి సంతానమే. అందరినీ ఆత్మపరంగా చూడాలి అంటున్నాడు. సో ఆ విధంగా అన్ని ఆత్మల సమానత్వాన్ని చూస్తాడంట. ఎవరు?
ఈ 6:29 చెప్తుంది. అదే భావాన్ని ఇంకా లోతుగా ఈ 6:30లో చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కసారి గమనించండి, ఈ శ్లోకంలో రెండు ప్రధాన భావాలు ఉన్నాయి, రెండు భావాలు ఉన్నాయంట. యోమాం పశ్యతి సర్వత్రా, సర్వత్రా భగవంతుడి దర్శనం. జ్ఞాని ఇలా చూస్తాడు. ప్రతి జీవిలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి అనుభవంలో పరమాత్మ చైతన్యం పనిచేస్తోంది. భగవంతుడి కర్తవ్యాన్ని చేస్తున్నాను, ఏదైనా పర్వాలేదు. అర్థమైందండి? పరమాత్మ చైతన్యం పనిచేస్తుంది, కర్మయోగిగా చేస్తున్నాను. ఈశావాస్య ఉపనిషత్తు కూడా ఇదే చెబుతుందంట. ఈశావాస్య ఉపనిషత్తు చూసారా, మనం ఇప్పటికీ చర్చించుకున్నాం. అందులో ఏమన్నాడు? ఈశావాస్యం ఇదం సర్వం అన్నాడు. అంటే ఈశా అంటే ఈశ్వరుడు కదా. ఈ సమస్త ప్రపంచం ఈశ్వరునితో నిండి ఉన్నది. అంటే ప్రతి ఒక్కరూ ఈశ్వరుడి సంతానము. రెండు సర్వంచమై పశ్యతి. మొదటి భావం ఏం చెప్పాడు? మొత్తం అంతా ఈశ్వరుడిది, పరమాత్మ చైతన్యం పనిచేస్తుంది, అది మొదటి భావం. రెండో భావం ఏమంటున్నాడు? సర్వంచమై పశ్యతి, సమస్తము దేవునిలోనే ఉన్నది. అంటే ప్రపంచము, జీవులు, ప్రకృతి ఇవన్నీ దైవ నియమములో ఉన్నాయి, దాని ప్రకారంగా నడుస్తున్నాయి, భగవంతుడి కంట్రోల్లో. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నాడు కదా గీతలో. ఇంకోదో మన అధ్యక్షతలు పనిచేస్తోంది అన్నాడు. అర్థమైందండి? ఈ నిగూఢ సత్యాన్ని గీతలోని 9వ అధ్యాయం 4వ శ్లోకం సమర్థిస్తోందంట. 9వ అధ్యాయం 4వ శ్లోకం రాసుకునేవాడు రాసుకోవచ్చు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అన్నాడు. ఏమన్నాడు? ద మీనింగ్ ఏంటి? ప్రపంచమంతా నా శక్తితో నిండి ఉన్నది. యోగి యొక్క స్థితి. ఈ శ్లోకం ప్రకారం నిజమైన యోగికి ద్వేషం ఉండదు, విభేదం ఉండదు, సమత్వం ఉంటుంది. ఎందుకంటే అతనికి ప్రతి ఆత్మలో దైవత్వం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ శ్లోకం ఒక గొప్ప రహస్యం. ఈ శ్లోకంలో గొప్ప రహస్యం ఉందంట. ఏమిటో చూడండి. సర్వత్రా నన్ను చూడటం అంటే ఏమిటి? భగవంతుడు ప్రతి వస్తువులో ఉన్నాడని కాదు. సర్వత్రా అంటే సర్వవ్యాపి అనుకుంటున్నాం. మళ్ళీ మనం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? సర్వత్రా అంటే ఏంటి? భగవంతుడు అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడంటే ప్రపంచం బాగుండాలి కదా. అర్థం చేసుకోండి, లాజిక్ తీసుకురండి, లాజిక్ మిస్ చేయొద్దు. ఇల్లాజికల్గా, తర్కరహితముగా మనం అర్థం చేసుకుంటే మనకి ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, మనలో ఎటువంటి చేంజ్ రాదండి. భగవంతుడు ప్రతి వస్తువులో ఉన్నాడని కాదు. ఆత్మలు వేరు, పరమాత్మ వేరు. ఆత్మ పరమాత్మ ఒకటి కాదండి. పరమాత్మ సమానంగా అవ్వచ్చు, కానీ పరమాత్మ కాలేము. గుణాలలో, శక్తుల్లో పరమాత్మతో నిరంతరం యోగం చేసుకొని వారికి దగ్గరలో రావచ్చు. అమ్మ భగవంతుడు లాగా ఉన్నాడండి, ఈయన విధానం ఎట్లా ఉంది, ఈయన యొక్క మాట, పలుకు, సంకల్పము, కర్మలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి, అందరినీ కలుపుకుంటూ పోతాడు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని మనసా వాచ కర్మన నమ్ముతూ పనిచేస్తున్నాడు. భగవంతుడు సమానంగా కావచ్చు, కానీ భగవంతుడు కాలేడు. అందువల్ల ఈ శ్లోకానికి నిజమైన భావం ఇలా అనమాట. ఏంటి? ప్రతి ఆత్మలో పరమాత్మ సంతానము కనిపించడం. పరమాత్మ సర్వవ్యాపి కాదు, ప్రతి ఆత్మ పరమాత్మ సంతానం. ఆ విధంగా ప్రతి ఆత్మలో పరమాత్మను చూస్తామంటే అర్థం ఏంటి? ఆ విధంగా మన భావన ఉంటుంది. వీడు పరమాత్మ సంతానం, వీడు పరమాత్మ సంతానం. భలేవాడు వీడి ఇంట్లోకి వచ్చే నౌకరు కావచ్చు, అర్థమైందని, బట్టలు ఇస్త్రీ చేసేవాడు కావచ్చు, తోటమాలి కావచ్చు, కారు డ్రైవర్ కావచ్చు, అవి చూడకండి, వీడు పరమాత్మ సంతానము. అర్థమైందండి? యోగి ఇలాగా అర్థం చేసుకుంటే ఇలాగ భావిస్తాడు. అందరూ ఆత్మలు, ప్రతి ఆత్మ పరమాత్మ సంతానము. అందుకే అతనిలో ద్వేషభావం కలగదు. ఈ ద్వేషమేనండి బీపీ షుగర్లు రావడానికి ద్వేషమే. ఈ కాఠిన్యం మనసంతా నిండిపోయి, కుళ్ళు నిండిపోయి ఉంటుంది. ఫలానా వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, నేను ఒక్కడిని మంచివాడు అన్నట్టు. అర్థమైందండి? అందుకని 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏం చెప్పాడు? 5:18 ఇప్పటికీ చర్చించుకున్నాం కదా. ఎంత అద్భుతమైన విషయం అక్కడ ప్రకటించబడింది ఉందండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవ్యస్తరి శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి పట్ల ఎంత గౌరవం ఉంటుందో, శునక మాంసము తినే చండాలుడి పట్ల కూడా నీకు అంతే గౌరవం ఉన్నట్లయితే నువ్వు పండితుడు అంటారు. అక్కడ ఎందుకు చెప్పాడు? ఇక్కడ శునక మాంసం ఎందుకు అన్నాడు? అక్కడ విద్యా వినయం అన్నాడు బ్రాహ్మణుడి గురించి. హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ అన్నమాట. ఆ లెవెల్కి తీసుకొని వస్తున్నాడు. బాబు నువ్వు సమానంగా చూడు. ఎందుకంటే దేహాలను చూడొద్దు, దేహాభిమానంలో ఉన్నవాడు శూద్రుడు. ఆత్మాభిమాని స్థితిలో ఉండి పరమాత్మతో యోగం చేసి అటువంటి ఆ విధంగా ఉన్నటువంటి వాడు నిజమైన బ్రాహ్మణుడు. 18వ అధ్యాయం 42వ శ్లోకం చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, బ్రాహ్మణ శూద్ర యొక్క నిదర్శనం. ఇక్కడ మనం బాహ్యంగా చూస్తున్నాం, వీడేంటి కుక్క మాంసం తింటున్నాడు, చీదరించుకొని పోరా నువ్వు యూస్లెస్ ఫెలో అంటాం కదా, అది కాదంటున్నాడు, పండితుడు కాదు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ నిగూఢ సత్య అనేది జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు. అర్థమైందండి?
ప్రతి కార్యంలో పరమాత్మ స్మృతి. సర్వం చ మయి పశ్యతి అంటే యోగి ఇలా భావిస్తాడు, నేను చేసే పని, నా జీవితము, నా కర్మ అన్నీ పరమాత్మ యోగములోనే జరుగుతున్నాయి. పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తున్నాను, కర్మ యోగిగా చేస్తున్నాను, పరమాత్మను తోడుపెట్టుకుని చేస్తున్నాను అంటే స్మృతి నిరంతరం ఉంటుంది. ఏదో 5 నిమిషాలు పూజ, 10 నిమిషాలు పూజ చేసుకుని అమ్మ రామకృష్ణ అనుకుని వెళ్ళిపోవటం కాదండి. అటువంటి యోగికి నేను ఎప్పుడు దూరం కాను. భగవంతుడు వాగ్దానం అండి, నేను ఎప్పుడు దూరం కాను అంటే అతనికి పరమాత్మ స్మృతి ఎప్పుడు ఉంటుంది. యోగము తెగదంట, యోగము కట్టవదంట. ఆధ్యాత్మిక దృష్టిలో అర్థం చేసుకుంటే ఇది నిరంతర యోగ స్థితి. సచమే నా ప్రణశ్యతి అంటే ఆ యోగి కూడా పరమాత్మ దృష్టిలో ఎప్పుడు ఉంటాడు అంటే పరమాత్మ అతన్ని రక్షిస్తాడు. ఎప్పుడు ఒక రక్షణ, ఒక వలయం పెట్టేస్తాడు. అర్థమైందండి? అతని సాధనను నడిపిస్తాడు. ఇదే సత్యాన్ని 9:22 రాసుకోండి. 9:22 ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను నీ యోగక్షేమాలు కాపాడుకుంటాను, నీ కేవలం నన్ను స్మృతి చేయవయ్యా, నన్ను ఒక్కడిని ఐడెంటిఫై చేసి నన్ను స్మృతి చేయి. పరమాత్మ అటువంటి యోగులను సంరక్షిస్తాడు. ఏమిటి ఆచరణలో ఈ శ్లోకం గురించి ఏం చెప్తున్నాడు? మూడు సాధనాలను చెప్తుందంట. ఒకటి ఆత్మదృష్టి, అర్థమైందండి, ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపంలో చూడాలి. 2 పరమాత్మ స్మృతి, ప్రతి పనిలో నేను పరమాత్మ సంతానము, అది చాలా ముఖ్యమన్నమాట. పితా అహమస్య జగత మాత, 9వ అధ్యాయం 17 మర్చిపోకండి, 11:43 కూడా మర్చిపోకండి. పరమాత్మ స్మృతి. 3వది ఏంటి? సమత్వ దృష్టి. అర్థమైంది? కుక్క మాంసము బ్రాహ్మణుడు ఒకటే అన్నాం కదా. సర్వభూతస్థమాత్మను, అందరిలో ఆత్మిస్తే చూడండి, అందరూ పరమాత్మ సంతానము, నాకు సోదరులు అవుతారు. అలాంటప్పుడు ఏమొస్తుందండి? ద్వేషము లేదు, అసూయ లేదు, తేడా లేదు. ఇప్పుడు ఉపనిషత్తులు సమర్థిస్తున్న కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఉపనిషత్తులు ఏం చెప్తుంది? ముండకోపనిషత్తు 2:2-11. 2:2-11 ఒక్కసారి చూడండి. బ్రహ్మై వేదం విశ్వం అన్నాడు. ఒక చిన్న పదం తీసుకున్నాను. ప్రపంచమంతా దైవ నియమములో నడుస్తోంది అంటుంది ముండకోపనిషత్తు. 2:2-11. అటువంటి భగవంతుడు మనకు చెప్తున్నాడు, మనకు టీచర్గా వచ్చి చెప్తున్నాడు. కఠోపనిషత్తు 2:2-9. ఏకో వశీ సర్వభూతాంతరాత్మ. ఒక్క పరమాత్మ సర్వ ఆత్మల పిత. ఒక్క పరమాత్మ సర్వ ఆత్మల పిత. కఠోపనిషత్తు 2:2-9. ఇదివరకు చర్చించుకున్నాం ఇది. అదేవిధంగా కఠోపనిషత్తు 2:2-13. అశరీరం శరీరేషు అన్న పదాలు ఉన్నాయి. శరీరాలలో ఉన్న ఆత్మ శరీరము కాదు. ఆత్మ వేరు, శరీరము వేరు. అంటే ఆత్మ చైతన్య దృష్టితో చూస్తుంది. ఆత్మ చైతన్యము, శరీరము జడము. ఈ శరీరము ద్వారా ఆత్మ చూస్తోంది, కళ్ళ ద్వారా చూస్తోంది, చెవుల ద్వారా వింటోంది, నోటి ద్వారా మాట్లాడుతుంది. అర్థమైందండి? ఈ శ్లోకం చెప్పే గొప్ప సత్యం ఏంటంటే ఆత్మ దృష్టి వచ్చినప్పుడు, ఆత్మిక దృష్టి అన్నమాట. ఆత్మదృష్టి అంటే ఆత్మిక దృష్టి వచ్చినప్పుడు, పరమాత్మ స్మృతి నిలిచినప్పుడు, అర్థమైందండి, పరమాత్మతో అతనికి విడదీయలేని సంబంధం ఏర్పడుతుంది. పరమాత్మతో అతనికి విడదీయలేని సంబంధము ఏర్పడుతుంది. అప్పుడు భయము ఉండదు, ఒంటరితనం ఉండదు, అసంతృప్తి ఉండదు. ఎందుకంటే పరమాత్మ ఎప్పుడూ అతనితో ఉంటాడు, అతని తోడు ఉంటాడు, అనుభవం అవుతుంది. 9:29 ఒక శ్లోకం ఉంది. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. నాకు ఎవరి పట్ల ద్వేషభావం లేదు, ప్రత్యేకమైన ప్రేమ లేదు, అందరూ నాకు కావాలి, అందరూ నా సంతానము. 9:29. పరమాత్మ అందరికీ సమానమే అయినప్పటికీ, చూసారా, పరమాత్మ అందరికీ సమానం అన్నాడు. ఇక్కడ చిన్న పాయింట్ ఉంది, రహస్యం చెప్తున్నాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యం. ఇది శ్లోకం. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటే వాళ్ళ మీద నేను బలిహారం అవుతాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఈ శ్లోకం ఇచ్చి ఏమంటున్నాడు? ఇక్కడ ఈ విధంగా పరమాత్మ అందరికీ సమానమే అయినప్పటికీ యోగి ఆత్మకు ఆయన ప్రత్యేక సహాయము ఉంటుంది. యోగి అంటే కనెక్ట్ అయిన వాడు. ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళ మీద నేను బలిహారం అవుతానన్నాడు కదా. వాళ్ళు నా మీద బలిహారం అవుతారు, నేను వాళ్ళ మీద బలిహారం అవుతానన్నాడు 9:29లో. యోగిగా అవ్వాలి మనం. కేవలం పరమాత్మ నా భగవంతుడు విశ్వసిస్తున్నానని నమ్ముతున్నాను, రోజు 10 నిమిషాలు పూజ చేసుకుంటున్నాను కాదు. పరమాత్మతో మనం సదా, ఆయన పార్ట్ టైం గాడ్ కాదు, ఫుల్ టైం. అప్పుడు ఏమవుతుంది? కర్మ బంధనము తెగుతుంది, సంస్కారాలు శుద్ధి అవుతాయి, ఆత్మశక్తి పెరుగుతుంది.
అర్థమైందండి. భగవంతుడి గురించి చాలా శ్లోకాల్లో చాలా శక్తిశాలి శ్లోకాలు ఉన్నాయండి. ఇప్పుడు 13:27 రాసుకోండి. 13:27లో ఏం చెప్పాడు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. ఇక్కడ ఎక్కడ చిన్న అర్థం రాంగుగా ఎవరన్నా చెప్పారనుకోండి భాష్యకారులు, అది దాన్ని పట్టుకుంటాం మనం. భగవంతుడు అనుభూతి చేసే విధానం చెప్తుంటే దాన్ని మనకు అక్కర్లా. ఎందుకంటే షార్ట్ కట్స్ కావాలండి ఈ రోజున. ఏదో మంత్రం ఇచ్చేయండి స్వామీజీ, మీకు కొంత దక్షిణ ఇచ్చుకుంటాము సరిపోతుంది, మేము ఇంకా మిగతా అన్ని చేయలేము, మేము ఈ లౌకిక ప్రపంచంలో మునిగిపోయి ఉన్నాము అని అనుకుంటున్నాము. ఈరోజు ప్రపంచం అంతా అలా అనుకుంటుంది. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే వీటి నుంచి బయటపడతారు. పరమేశ్వరుడు అన్ని జీవుల్లో సమానంగా ఉన్నాడు. అదే పరమాత్మ అందరికీ సంబంధించిన వాడు. మనం ఎవరిని చీమ దోమను కూడా చంపకూడదండి. మనం ప్రతి ఒక్క జీవికి భూమండలం మీద హక్కు ఉంది. పరమాత్మ సృష్టి అదంతా. అర్థమైందండి. 15వ అధ్యాయం 15 చూడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అన్నాడు ఇక్కడ. అర్థమైంది. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవచ. అద్భుతమైన శ్లో 15 మర్చిపోకండి. అక్కడ ఏమంటున్నాడు ఇక్కడ? నేను అందరి హృదయాల్లో ఉన్నాను నేను. మీరు కనెక్ట్ అవ్వండి. మీరు కనెక్ట్ అవుతే మీరు కనెక్ట్ అవుతారు. మీరు ఒక ఫార్ములా చెప్పాను, హృదయంలో ఉన్నానంటే మీరు ఉన్నా వాడుకోకపోతే ప్రయోజనం ఏమిటండి? మనం వాడుకునే పద్ధతి చెప్తున్నాడు రాజయోగము. ఆత్మ పరమాత్మ కలయిక. తర్వాత 10:20 నోట్ చేసుకోండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిష్ట మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు. 10:20 ఏమంటున్నాడు? నేను అన్ని జీవుల హృదయంలో ఉన్న ఆత్మ. ఉపనిషత్తుల మొదటి ఇక్కడ ఉపనిషత్తులు ఈశావాసి ఉపనిషత్తు 6వ మంత్రంలో ఏం చెప్పాడు? ఎస్తు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి. అంటే ఎవడు అన్ని జీవులను ఆత్మలోనే చూస్తాడో అతనికి ద్వేషము ఉండదు. 6:30కి సరిపోతుంది కదా ఇది. ద్వేషం ఎందుకు వస్తోంది ఈ రోజున? వీడు మంచివాడు కాదు, వీడు నా పగవాడు, వీడు నా శత్రువు, వీడు చచ్చిపోతే బాగుంటుంది. ఎందుకు వస్తోంది ద్వేషం? అంటే వాడికి భగవంతుడికి సంబంధం లేదన్నమాట. మనకే భగవంతుడి సంబంధం ఉంది. ఈ భగవంతుడు ఒక్కడు అనుకోకపోవడం వల్ల వచ్చిన సమస్యలండి ఇవన్నీ కూడా. అర్థమైందండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇక్కడ ఏమంటున్నాడు? ఈ అసలు చెప్పేది ఏంటి? చాలా లోతైన యోగ రహస్యం అండి. ఇక్కడ డివైన్ విజన్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్. నేను శరీరము కాదు, నేను ఆత్మని. ప్రతి ఒక్కరూ ఆత్మ. మనందరికీ ఒకే తండ్రి పరమాత్మ. ఈ దృష్టి వచ్చినప్పుడు ద్వేషం పోతుంది, అసూయ పోతుంది, కోపం పోతుంది. అందుకనే గీతలో 6:32లో కూడా చెప్తాడు, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున అంటాడు. సుఖం వా అది వా దుఃఖం స యోగి పరమోమతం. అత్యున్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళిపోయాడు యోగిని. ఎప్పుడు అందరినీ కూడా ఆత్మగా మీరు చూడగలిగితే. అర్థమైందండి. ఇంకా లాస్ట్లో ఒక మాట చెప్తాను మీకు. ఈ శ్లోకం మనకు సాధన చెబుతుంది. ప్రతిరోజు ఇలా ఆలోచించాలి. నేను ఆత్మను, ప్రతి ఒక్కరు ఆత్మ. మనందరికీ తండ్రి పరమాత్మ. అప్పుడు ప్రపంచంలో శత్రువులతో కాదు, ప్రపంచం అంతా ఒక కుటుంబంలా అనిపిస్తుంది. మనం వసుదైవ కుటుంబకం అంటాం. వన్ వరల్డ్, వన్ గాడ్, వన్ వరల్డ్ ఫ్యామిలీ అంటాం మేము. వన్ గాడ్, వన్ వరల్డ్ ఫ్యామిలీ. ఏమంటే దైవ కుటుంబంగా కనిపిస్తోంది అనమాట. డివైన్ ఫ్యామిలీ అనమాట. అప్పుడు నిజమైన రాజయోగం జరుగుతుంది. ఒక్క వాక్యములో ఈ శ్లోకం సారం ఏంటండి? ప్రపంచాన్ని ఆత్మదృష్టితో చూసే యోగి ఎప్పుడు పరమాత్మతో యోగములోనే ఉంటాడు, అంటే కనెక్ట్ అయ్యే ఉంటాడు. అర్థమైందండి. ఒక్కసారి ఇప్పుడు 6:30లో భాష్యకారులు ఏమి రాసుకున్నారో చూసుకొని మనము ఈ యొక్క ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందామండి. 6:30 ఆత్మ సంయమ యోగము. 6:30 చూడండి ఒకసారి. యోమాం పశ్యతి సర్వత్ర. సకల ప్రాణులయందును ఆత్మరూపముననున్న నన్ను బ్రాకెట్లో వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. అర్థమైందండి. పరమాత్మని పొందే ప్రయత్నం చేయండి. మనం పొందలేమండి. భగవంతుని ప్రాప్తి చేసుకోవడం అసంభవము ఇప్పటిదాకా అనుకున్నారు. ఇది సంభవం, 100% సంభవం. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. మీరు ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా పరమాత్మకి ఏమీ పర్వాలేదు, లేకపోతే తెలుసుకున్న వాళ్ళకి కూడా ఏమీ నష్టం లేదు. అర్థమైందండి. ఎవరు తెలుసుకోకపోతే వాళ్ళే నష్టపోతారు. ఇక్కడతో ఈ యొక్క చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.
నమస్కారం అండి.